ఒకానొకప్పుడు ఒక అందమైన అడవి ఉండేది. అదే అడవిలోకి పావురం, దాని భార్య ప్రియా మరియు వారి కొడుకు నివసించటానికి వచ్చారు. వారు చాలా పేదవారు. పావురం సోదరుడా, ఈ అడవికి కొత్తలా ఉన్నావు. ఇంతకుముందెప్పుడు నిన్ను ఇక్కడ చూడలేదు. అవునవును, నేను ఈరోజే నా కుటుంబంతో కలిసి ఈ అడవికి వచ్చాను. నేను వీలైనంత త్వరగా నా గూడు కట్టుకోవాలి. గూడా? అయ్యో, ఈ బాలు ఉండగా నువ్వు గూటిలో ఎందుకుంటావు? నా దగ్గర సొంత ఇల్లు ఉంది. నువ్వు నా ఇంటిని అద్దెకు తీసుకోవచ్చు. కానీ నేను ఒక పేద పావురాన్ని. నీ ఇంటిని అద్దెకు తీసుకునేంత గింజలు నేను ఇవ్వలేను. ఈ పక్షులన్నీ అద్దె మాట వినగానే ఎందుకంతలా భయపడతాయో ఏమో. పావురం, నా ఇంటి అద్దె వింటే నువ్వు ఆశ్చర్యపోతావు. అంతేకాదు, నువ్వు చాలా సంతోషిస్తావు కూడా. సరే అయితే, నీ ఇంటి అద్దె ఎన్ని గింజలో నాకు చెప్పు. పావురం, 1000 కాదు, కేవలం 100 గింజలు మాత్రమే నా ఇంటి అద్దె. ఏంటి, కేవలం 100 గింజలేనా? నిజంగానా? బాలుకాకి పావురం మరియు దాని కుటుంబాన్ని తీసుకుని తన రెండవ ఇంటికి తీసుకెళ్తుంది. ఇంత పెద్ద ఇల్లు? బాలుకాకి, నువ్వేమైనా పిచ్చోడివి కాదు కదా? ఇంత పెద్ద ఇంటిని కేవలం 100 గింజల అద్దెకే ఇస్తున్నావు. అరే పావురం, ముందు లోపలికి నడు. బాలుకాకి, ఈ ఇంట్లో ఏదైనా దెయ్యంగాలుందేమో? అవునండి, అలాగే ఉండి ఉంటుంది. అందుకే ఈ ఇల్లు ఇంత తక్కువ అద్దెకు దొరుకుతోంది. ఏమైంది పావురం? నువ్వు భయపడుతున్నావు. నీ భార్యను కూడా భయపెడుతున్నావు. నేను చాలా దయగల పక్షినని నీకు తెలియదేమో. ఇలాంటి పేద పక్షులకు సహాయం చేయటం అంటే నాకు చాలా ఆనందం. అద్భుతం. ఈ రోజుల్లో నీలాంటి మంచి కాకులు చాలా అరుదుగా కనిపిస్తాయి. నా పని అయిపోయింది. మొత్తానికి ఈ అమాయకపు పావురాన్ని నా వలలో వేసుకున్నాను. ఆ తర్వాత పావురం బాలుకాకి యొక్క ఆ ఇంటిని అద్దెకు తీసుకుంటుంది. బాలు ఆ పావురానికి తన ఇంటిని అద్దెకు ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఎంత గట్టిగా, ఎంత బాగుందో ఈ ఇల్లు కదండి. ఇక మనం ఎప్పుడు ఈ ఇంట్లోనే ఉందాం. కిక్కీ కూడా తన కొత్త ఇంటిని చూసి చాలా సంతోషపడ్డాడు. చూడండి, మన కొడుకు ఎంత సంతోషంగా ఉన్నాడో. ఆ కాకి మనకు చాలా పెద్ద సంతోషాన్ని ఇచ్చింది. లేకపోతే మనలాంటి పేద పక్షులు ఇంత పెద్ద ఇంట్లో ఉండాలని కేవలం ఊహించుకోగలము అంతే. పావురం కుటుంబం చాలా హాయిగా బాలు ఇంట్లో నివసిస్తూ ఉంది. అలా 1 నెల గడిచిపోతుంది. ఒకరోజు బాలుకాకి బన్నీకాకిని తీసుకుని పావురం ఇంటికి వస్తుంది. బన్నీకాకి సామాన్యుడు కాదు, అడవికి ముఖ్యాధికారి. పద పావురం, నెల పూర్తయింది. త్వరగా నా అద్దె ఇవ్వు. నువ్వు ఇక్కడికి వచ్చే శ్రమ ఎందుకు తీసుకున్నావు? నేనే నీకు అద్దె ఇవ్వటానికి వస్తున్నాను కదా. సరేగాని బాలు, నువ్వు అద్దె తీసుకోవడానికి వచ్చావు కదా, మరి అడవి ముఖ్యాధికారిని ఎందుకు వెంట తీసుకొచ్చావు? పద పద, త్వరగా బాలు, ఇంటి అద్దె ఇవ్వు. అవునవును, నేను ఇప్పుడే 100 గింజలు తెచ్చిస్తాను. ఏంటి, 100 గింజలా? ఏం మాట్లాడుతున్నావు? నన్ను పిచ్చోడ్ని అనుకున్నావా? నేనేమీ పిచ్చోడ్ని కాదు. ఇంత పెద్ద, ఇంత మంచి ఇంటిని నీకు 100 గింజలకు అద్దెకిస్తానా? మర్యాదగా నా 1000 గింజల అద్దె ఇవ్వు, లేకపోతే బాగుండదు. ఏవండి, 1000 గింజలు మనం ఎక్కడ నుండి తేగలం? ఈ ఇల్లు బాగుందని నేను ఒప్పుకుంటాను, కానీ ఈ ఇంటి అద్దె 1000 గింజలు మాత్రం ఉండదు. ముఖ్యాధికారి గారు, ఈ ప్రియ చాలా ఎక్కువగా మాట్లాడుతోంది. ఒక పని చేయండి, దాని పిల్లనే ఎత్తుకెళ్ళండి. త్వరగా కానివ్వు పావురం, లేకపోతే కర్రతో కొట్టి కొట్టి నీ నడుము విరగ్గొడతాను. వద్దు వద్దు, ఇలా చెయ్యకు బాలు. నేను నిన్ను చాలా దయగల పక్షి అనుకున్నాను, కానీ నువ్వు చాలా దుర్మార్గపు కాకివి. నాకు ఈ చెత్తవాగుడు వద్దు. గింజలివ్వు, గింజలు. నాకు కొంచెం సమయం ఇవ్వు. ఈ సాయంత్రం కల్లా నీ గింజలు నీకు ఇచ్చేస్తాను. పావురం పాపం చాలా కంగారు పడింది. అది తన చిన్న పొలాన్ని గుడ్లగూబకు అమ్మేస్తుంది. ఇవిగో నీ గింజలు. నీ ఇల్లు నీ దగ్గరే ఉంచుకో. నాకు నీ ఇల్లు వద్దు. మా నాన్నను దోచుకున్నావు కదా, చూడు, దీనికి నీకు తప్పకుండా శిక్ష పడుతుంది. పావురం పాపం తన కుటుంబాన్ని తీసుకుని తిరిగి ఆ అడవిని వదిలి వెళ్ళిపోతుంది. పాపం పావురం తన పొలాన్ని పోగొట్టుకున్నాడు. నా ఇంటి నుంచి కూడా వెళ్ళిపోయాడు.
పావురంతో ఆడుకోవడం భలే మజాగా అనిపించింది. ఇదిగో బన్నీ, నీ గింజలు. ఇలాగే పక్షులను మోసం చేసి మనం చాలా ధనవంతులమైపోతాం. ఒక వారం తర్వాత రేణుపిచ్చుక తన కొడుకు కుక్కుతో ఆ అడవిలోకి వస్తుంది. దొరికింది, నాకు కొత్త వేట దొరికింది. బాలు పరిగెత్తుకుంటూ ఆ పిచ్చుక దగ్గరికి వెళ్తుంది. బాలు, అన్నయ్య, ఈ అడవిలో నాకు ఒక చిన్న గుడిసె అద్దెకు దొరుకుతుందా? వద్దు, నేను నిన్ను గుడిసెలో ఉండనివ్వను. పిచ్చుక చెల్లి, నువ్వు నా పెద్ద ఇంటిని అద్దెకు తీసుకోవచ్చు. కానీ కాకి అన్నయ్య, నా పరిస్థితులు బాగాలేవు. నేను మీ పెద్ద ఇంటిని అద్దెకు తీసుకోలేను. అరే, ముందు అద్దె ఎంతో విను. నా ఇంటి అద్దె 100 గింజలలే. కేవలం 100 గింజలేనా? కాకి అన్నయ్య, మీకు చాలా ధన్యవాదాలు. ఇక నేను తప్పకుండా మీ ఇంట్లోనే ఉంటాను. ఇక బాలుకాకి రేణుపిచ్చుకను కూడా మోసం చేసి దానికి తన ఖరీదైన ఇంటిని అద్దెకు ఇస్తుంది. ఆ పిచ్చుక తన కొడుకు కుక్కుతో చాలా హాయిగా బాలుకాకి ఇంట్లో నివసిస్తూ ఉంటుంది. మళ్ళీ అలాగే మరో నెల గడిచిపోతుంది. బాలుకాకి ఎప్పటిలాగే బన్నీ కాకిని తీసుకుని అద్దె వసూలు చేయడానికి రేణుపిచ్చుక దగ్గరికి వస్తుంది. పద, త్వరగా 1000 గింజల అద్దె బయటకు తీయి. నా దగ్గర ఎటువంటి సాకులు చెల్లవు. బాలు, నువ్వు ఎందుకు అబద్ధం చెప్తున్నావు? మీ ఇంటి అద్దె 1000 గింజలు కాదు, కేవలం 100 గింజలే. అరే, నేనేమైనా పిచ్చోడినా? నా ఇంట్లో చిన్న భాగాన్ని కూడా నేను ఎప్పటికీ 100 గింజలకు అద్దెకి ఇవ్వను. ఏ పిచ్చుక, త్వరగా డబ్బులు తీయి, లేకపోతే నీ కొడుకుని ఎత్తుకెళ్తాం. నీ బెదిరింపులు నీ దగ్గరే ఉంచుకో, బన్నీ దొంగ. అరే, నేను ముఖ్యాధికారిని కాదు, ఒక దొంగనని దీనికెలా తెలిసింది? నేను ఎవరో నీకు తెలుసా? నేను అసలైన ముఖ్యాధికారికి స్నేహితురాల్ని. ముఖ్యాధికారి గారు, రండి. అప్పుడు ఆ గద్ద ముఖ్యాధికారి అక్కడికి వస్తాడు. వారిద్దరినీ బాగా చితకబాదుతాడు. ఆ తర్వాత ఆ 2 దొంగ కాకులు అడవిని వదిలి పారిపోతారు. చాలా రోజుల నుండి రేణు పిచ్చుక గూడు అక్కడక్కడ విరిగిపోయి ఉంది. తను దాన్ని బాగు చేయడానికి ప్రయత్నించేది, కానీ తనకు అసలు సమయం దొరికేది కాదు. ఇంకా అడవిలో వర్షం వల్ల పాపం రేణు పిల్లలు నిద్రపోలేకపోయేవారు. మీనా, కుక్కు, నేను సాయంత్రం ఇంటికి తొందరగా తిరిగి వస్తాను. తర్వాత మనం అందరం కలిసి గూడుని బాగు చేసుకుందాం. అమ్మా, రాత్రి వర్షం పడుతున్నప్పుడు నాకు చాలా చలి వేసింది. పిల్లలు, ఏమైనా సరే ఈరోజు నేను గూడుని బాగు చేసే తీరుతాను. ఇలా అనుకుంటూ అమ్మ పిచ్చుక ఇంటి నుండి బయటకు వెళ్తుంది. తను రోజంతా తిరుగుతుంది. తర్వాత కాసేపటికి అమ్మ పిచ్చుకాకి గింజలు దొరుకుతాయి. రేణు, ఈరోజు నువ్వు వట్టి గింజలే తీసుకువెళ్తున్నావా? ఇంకా చాలా సమయం ఉంది కదా, మనం ఇంకాస్త ముందుకు వెళ్దాం. బహుశా ఏదైనా తీపి పండు దొరకవచ్చు. వద్దు గౌరీ, నా గూడు అక్కడక్కడ విరిగిపోయి ఉంది. ఈరోజు సాయంత్రం నేను నా గూడుని బాగు చేసుకోవాలి. రేణు ఆ గింజలు తీసుకొని తన ఇంటికి వెళ్ళిపోతుంది. పిల్లలు, మీరిద్దరూ ఈ గింజలు తినండి. అంతలోపు నేను అడవి నుండి గడ్డి పోగు చేసి తీసుకొస్తాను. తర్వాత మనం అందరం కలిసి గూడుని బాగు చేద్దాం. అమ్మా, నువ్వు చాలా చేయాల్సి వస్తుంది కదా. మీనా అమ్మ నాన్న తమ పిల్లల కోసం ఏదైనా చేస్తారు. కొంచెం కొంచెంగా పిచ్చుక ఎండుగడ్డిని పోగు చేస్తుంది. ఇంకా దానిని మూటలా కట్టి తనతో తీసుకొని వెళ్తుంది. దారిలో తనకు ఒక పావురం కనిపిస్తుంది. ఆ పావురం పక్షితో ఇలా అంటుంది. రేణు, ఈ గడ్డి నువ్వు నాకిచ్చే. ఈ గడ్డి అవసరం నాకు చాలా ఉంది. ఎందుకంటే లూసీ గుడ్డులో నుండి పిల్ల బయటకు వచ్చింది. దానికోసం గూడు అవసరం ఉంది. నేను ఈ గడ్డితో దానికోసం గూడు కడతాను. మా ఇంట్లో అయితే ఒకే ఒక్క గూడు ఉంది. కానీ పావురం అన్నా, నా ఇల్లు అక్కడక్కడ విరిగిపోయి ఉంది. రాత్రంతా నా పిల్లలకి చలివేస్తుంది. రేణు, నా బిడ్డ ఇంకా చాలా చిన్నది. దానికి గూడు అవసరం చాలా ఉంది. నేను నీకు రేపు తప్పకుండా సహాయం చేస్తాను. పిచ్చుక తను తెచ్చిన గడ్డిని పావురానికి ఇచ్చేస్తుంది. ఇంకా ఖాళీ చేతులతో ఇంటికి తిరిగి వస్తుంది. అమ్మా, ఏమైంది? నీకు ఎండుగడ్డి దొరకలేదా? గడ్డి దొరికింది మీనా, కానీ దారిలో పావురం తీసుకువెళ్ళాడు. అతని కొడుకుకి ఇప్పుడు గూడు అవసరం చాలా ఉందంట. నేను నా ఎండుగడ్డి అతనికిచ్చేశాను. రాత్రి అవుతుంది. రాత్రి అవ్వగానే అడవిలో జోరుగా వర్షం మొదలవుతుంది.
ఆ రాత్రి పిచ్చుక పిల్లలు ఎట్లాగోలా గూడులో పడుకొని ఉన్నారు. అరే ఇదేంటి? వర్షం నీరు చుక్క చుక్కగా గూడులోకి వస్తోంది. వర్షం నీళ్ల వల్ల నా పిల్లలు జబ్బు పడతారు. నేను ఏదో ఒకటి చేయాలి. ఇలా అనుకుంటూ అమ్మ పిచ్చుక రాత్రంతా తన రెక్కలతో పిల్లల మీద వర్షం నీరు పడకుండా కాపాడుతుంది. అలాగే తెల్లవారుతుంది. రాత్రంతా పిచ్చుక వర్షంలో తరవటం వల్ల ఉదయాన్నే దాని ఆరోగ్యం క్షీణిస్తుంది. అమ్మా, నీకేమైంది? నువ్వు బాగానే ఉన్నావు కదా? అమ్మా, నాకు ఆరోగ్యం బాగోలేదు. నువ్వు ఇంటి బయట కూర్చో. ఎవరైనా వచ్చేపోయే పక్షిని సహాయం అడుగు. వాళ్ళు నాకు మూలికలు తెచ్చిస్తారు. తర్వాత ఇద్దరు పిల్లలు ఇంటి బయట కూర్చుంటారు. అప్పుడే అక్కడికి పావురం వస్తుంది. పావురం అంకుల్, మాకు సహాయం చేయండి. మా అమ్మకి ఒంట్లో బాగోలేదు. మీనా, నేను మీ వైపే వస్తున్నాను. తర్వాత పావురం పిల్లలతో పాటు ఇంటి లోపలి వెళ్తుంది. రేణు, నిన్న నువ్వు నాకు ఎండుగడ్డి ఇవ్వకపోయి ఉంటే నా చిన్న కొడుకు జబ్బు పడేవాడు. పావురమన్నా, మంచి పనయింది నువ్వు వచ్చావు. నాకు ఆరోగ్యం అస్సలు బాగోలేదు. నా పిల్లలకి ఎగరడం రాదు. నువ్వు అడవికి వెళ్ళి నా కోసం జ్వరం తగ్గించే మూలికలు తీసుకునిరా. రేణు, నువ్వు కంగారు పడకు. కష్టాల్లో స్నేహితులే ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. ఇలా చెప్పి పావురం అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ప్రియా, రేణుకి చాలా జ్వరంగా ఉంది. నువ్వు దానికోసం అడవి నుండి మూలికలు తీసుకురా. నేను దానికోసం ఎండుగడ్డి తీసుకువస్తాను. ఎండుగడ్డి ఎందుకండి? మన ఇంట్లో గూళ్ళున్నాయి కదా. నిన్న కొత్త గూడు కట్టడం కోసం నేను రేణు దగ్గర ఎండుగడ్డి తీసుకున్నాను. ఈరోజు నేను రేణుగూడుని బాగు చేయాలి. తర్వాత ప్రియా పిచ్చుక కోసం మూలికలు తేవడానికి అడవికి వెళ్తుంది. ఇంకా తన భర్త పావురం ఎండు గడ్డి తేవడానికి అడవికి వెళ్తాడు. రేణు, నువ్వు ఈ మూలికల మందు తాగు. నేను మా ఆయన పావురాన్ని చూస్తాను. కానీ ప్రియా, పావురమన్నా ఎక్కడున్నారు? వారు నీ గూడుని బాగు చేయడానికి ఎండుగడ్డి కోసం అడవికి వెళ్ళారు. పావురం కూడా ఎండు గడ్డి తీసుకొని వస్తాడు. తర్వాత పావురం ఇంకా తన భార్య కలిసి పిచ్చుక గూడుని బాగు చేస్తారు. రేణు, నువ్వు కంగారు పడకు. ఈ రాత్రి భోజనం కోసం నా తరఫున ఈ తీపి పండు తీసుకో. మీలాంటి మంచి స్నేహితులు ఇంకా పొరుగువారు ఉన్నవారికి ఇంకా చింత ఎందుకు? రేణు, మనం మంచి చేస్తే మనకు మంచే జరుగుతుంది. ఇవన్నీ రేణు పిల్లలు ఇద్దరు వింటున్నారు. ఇంకా కష్టాల్లో ఉన్నవారికి ఎలా సహాయం చేయాలో వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఈ విధంగా పిచ్చుక ఇంకా తన స్నేహితుడు పావురం ఒకరికొకరు సహాయం చేసుకుంటూ సంతోషంగా ఉండటం మొదలుపెట్టారు. ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో రేణు అనే పిచ్చుక తన భర్త టునతో కలిసి చాలా సంతోషంగా ఉండేది. టునగారు, ఈ అడవి ఎంత అందంగా ఉందో కదా. చుట్టూ పచ్చదనమే పచ్చదనం. ఈ అడవి మనకు తినడానికి ఆహారం ఇచ్చింది, తాగటానికి నీళ్లు, ఉండటానికి ఇల్లు. ఈ అడవి మనకు ఏమి ఇవ్వలేదు చెప్పండి. అవును రేణు, ఈ అడవి ఇప్పుడు మనది. ఈ అడవిని వదిలి మనమిద్దరం ఎక్కడికి వెళ్ళము. మరోవైపు అదే అడవిలో బాలుకాకి తన భార్య గౌరీ మరియు తన కొడుకు కుక్కుతో కలిసి ఉండేవాడు. బాలు, ఎంతసేపు ఇలాగే పడుకొని ఉంటారు? కుక్కుకి ఆకలి వేస్తోంది. అడవికి వెళ్ళి ఏమైనా పండ్లు కాని ధాన్యం కాని తీసుకురండి. అరే గౌరీ, నువ్వు ఎప్పుడు నాకే ఎందుకు పండ్లన్నీ చెప్తావు? నువ్వే వెళ్ళి పండ్లు తీసుకురా. నీ బిడ్డకు తినిపించు. నన్ను కాసేపు పడుకోనివ్వు. బాలు, నాకు కోపం తెప్పించకండి. ఇప్పుడు మీరు వెళ్తారా లేదా? ఒకవేళ మీరు వెళ్ళకపోతే నేను నా కొడుకును తీసుకొని మా పుట్టింటికి వెళ్ళిపోతాను. చూస్తూ ఉండండి. అరే గౌరీ, నువ్వు ఎందుకు కోప్పడతావు? కోప్పడకు. నా దగ్గర ఒక గొప్ప ఉపాయం ఉంది. చూడు, ఈ ఉపాయంతో నేను చాలా పండ్లు ధాన్యం సంపాదిస్తాను. నువ్వు ఇక్కడే కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. అలా అని చెప్పి బాలుకాకి నేరుగా కట్టెలు కొట్టేవాడు దగ్గరికి వెళ్తాడు. ఏంటి విషయం కాకి? నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు? ఓ కట్టెలు కొట్టేవాడా, నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉంది. దీనివల్ల నువ్వు చాలా డబ్బులు సంపాదించవచ్చు. నేను చాలా పండ్లు ధాన్యం సంపాదించవచ్చు. ఏమంటావు? ఏంటి, చాలా డబ్బులా? అయితే చెప్పు, ఏంటి ఆ ఉపాయం? నేను అడవి నుండి నీకు కావలసిన అన్ని కట్టెలు తెచ్చిస్తాను. దానికి బదులుగా నువ్వు నాకు చాలా పండ్లు ధాన్యం ఇవ్వు. చెప్పు, నా ఉపాయం ఎలా ఉంది?
అరే వాహ్, నీ ఉపాయం చాలా బావుంది. నేను అడవికి వెళ్ళి కట్టెలు కొట్టలేను, కానీ నువ్వు కొట్టగలవు కదా. తీసుకురా, చాలా కట్టెలు తీసుకురా. నీకెన్ని పండ్లు కావాలంటే నేను అన్ని పండ్లు తెచ్చిస్తాను. వెళ్తూ వెళ్తూ ఈ గొడ్డల్ని కూడా నీతో తీసుకువెళ్ళు. అరే వాహ్, ఇప్పుడు నేను ఈ మనిషికి కట్టెలు అమ్మి చాలా ధనవంతుణ్ణి అయిపోతాను. మరుసటి రోజు బాలు కాకి తన స్నేహితుడితో కలిసి ఆ అడవిలోకి వస్తాడు. నువ్వు ఇక పని మొదలుపెట్టు. మనమందరం చాలా చెట్లు నరకాలి. కానీ బాలు, చెట్లు నరకడం నేరం కదా. నువ్వు నాతో ఇలాంటి పనులు ఎందుకు చేయిస్తున్నావు? వాగుడు ఆపి నీకు చాలా పండు కావాలంటే నేను చెప్పినట్టు చెయ్యి. పద, వెళ్ళి నరకడం మొదలుపెట్టు. మరోవైపు ఈ విషయం కొంతమంది పక్షులకు తెలిసిపోతుంది. పక్షులారా, అందరూ ఇటు రండి, త్వరగా నా దగ్గరికి రండి. ఏమైంది ప్రియా? నువ్వు పక్షులందర్నీ ఇక్కడికి ఎందుకు పిలుస్తున్నావు? పక్షులన్నీ రానివ్వండి, అప్పుడు చెప్తాను. ప్రియా అరుపు వినగానే పక్షులన్నీ ప్రియ దగ్గరికి వస్తాయి. అప్పుడు ప్రియ అందరికీ ఆ విషయం మొత్తం చెప్పడం మొదలుపెడుతుంది. స్నేహితులారా, స్నేహితులారా, నేనిప్పుడే చూశాను. బాలుకాకి మరియు అతని స్నేహితులు కలిసి మన అడవి చెట్లను నరుకుతున్నారు. అలా ఎలా అవుతుంది? ఈ అడవి అందరిది కదా. నేను ఇప్పుడే వెళ్ళి ఆ బాలుకాకితో మాట్లాడతాను. వద్దు వద్దు టునగారు, మీరు వెళ్ళకండి. బాలుకాకి తన స్నేహితులతో ఉన్నాడు. వాడు మనపై దాడి చేస్తే మనమందరం చనిపోతాం. మనం ఇద్దరం నెమ్మదిగా బాలుకాకి దగ్గరికి వెళ్ళి అతనికి మంచిగా నచ్చజెబుదాం. తర్వాత రేణు మరియు టున బాలుకాకి దగ్గరికి వెళ్తారు. బాలు, ఈ అడవి మన అందరిది. నువ్వు మన ఈ అడవి చెట్లను ఎందుకు నరుకుతున్నావు? నేను నరుకుతాను. ఈ అడవిలోని చెట్లన్నీ నరుకుతాను. వాటిని మనుషులకు అమ్మి చాలా పండ్లు, ధాన్యం సంపాదిస్తాను. ఒకవేళ నువ్వు మన పచ్చని అడవి చెట్లను నరికేస్తే మనం ఎక్కడ ఉంటాం? మనమందరం ఇల్లు ఎక్కడ కట్టుకుంటాం? నాకేమీ తెలియదు. ఒకవేళ మీ అందరికీ దీనివల్ల ఇబ్బందిగా ఉంటే మీరందరూ ఈ అడవిని వదిలి వెళ్ళిపోండి. కానీ రేణు మరియు టున బాలుతో ఏమీ అనకుండా అక్కడి నుండి వెళ్ళిపోతారు. తునగారు, మనం ఒక పని చేద్దాం. మనుషుల బస్తీకి వెళ్ళి ఆ కట్టెలు కొట్టేవాడితో మనం మాట్లాడదాం. వాళ్ళిద్దరూ వెంటనే మనుషుల బస్తీకి వచ్చి కట్టెలు కొట్టేవాడితో మాట్లాడడానికి అతని దగ్గరికి వెళ్తారు. వెళ్ళండి వెళ్ళండి చిన్న పక్షులారా, ఇక్కడి నుండి వెళ్ళండి. నాకైతే చాలా కట్టెలు కావాలి, అందుకే నేను కాకితో మాట్లాడుకున్నాను. లేదు, కట్టెలు కొట్టేవాడా, మేం పక్షులమంతా మా అడవిని వదిలి ఎక్కడికి వెళ్ళము. నేను నీకు బుద్ధి చెప్పి తీరుతాను. మీరు పక్షులంతా మీ దారి మీరు చూసుకోండి. ఈ అడవిని వదిలి వెళ్ళిపోండి. పదండి టునగారు, మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదాం. ఇలాంటి మూర్ఖపు మనుషులకు మనసు ఉండదు. ఆ తర్వాత టున మరియు రేణు త్వరగా ఆ మనుషుల ముఖ్య దగ్గరికి వెళ్తారు. అమ్మాగారు, మేం పక్షులమంతా పచ్చని అడవిలో సంతోషంగా జీవిస్తున్నాం. మా అడవిలోని బాలుకాకి మరియు మనుషులైన కట్టెలు కొట్టేవాడు కలిసి డబ్బుల కోసం మా అడవి చెట్లను నరికేస్తున్నారు. నేను ఉండగా మా బస్తీ మనుషులు ఇలా చేస్తున్నారా? అడవి చెట్లను నరుకుతున్నారా? ఇలా జరగడాన్ని నేను ఎప్పటికీ ఒప్పుకోను. అడవి పక్షులందరిది. ఆ అడవిలో ప్రశాంతంగా జీవించడం వాటి హక్కు. పిచ్చుక బాలుకాకి దగ్గర నుండి కట్టెలు కొనవద్దని నేను ఆ కట్టెలు కొట్టేవాడితో మాట్లాడతాను. మీకు చాలా చాలా ధన్యవాదాలు అమ్మాగారు. మరుసటి రోజు ఆ మనుషుల ముఖ్య కట్టెలు కొట్టేవాడి దగ్గరికి వెళ్తుంది. ఓరి దుర్మార్గుడైన కట్టెలు కొట్టేవాడా, నువ్వు అడవి నుండి కట్టెలు కొట్టి డబ్బులు సంపాదిస్తున్నావా? ఈ రోజు తర్వాత నుండి నువ్వు బాలుకాకి దగ్గర కట్టెలు కొనకూడదు, లేదంటే నిన్ను ఇక్కడి నుండి వెళ్ళగొడతాను. ముఖియా గారు, నన్ను క్షమించండి. ఈ రోజు తర్వాత నేను ఎప్పుడూ ఇలా చేయను. ఆ కొంచెం డబ్బుల కోసం నేను దురాశపడ్డాను. నన్ను క్షమించండి. మరోవైపు టున తన స్నేహితులను తీసుకొని బాలుకాకి దగ్గరికి వస్తాడు. వచ్చి అతన్ని బాగా కొట్టడం మొదలుపెడతాడు. ఆ విధంగా ఆ రోజు తర్వాత నుండి అడవిలోని పక్షులన్నీ తమ పచ్చని అడవిలో సంతోషంగా ఉండసాగాయి. రేణుపిచ్చుక మరియు బాలుకాకి ఇద్దరు స్నేహితులు. ఒకసారి ఏమైందంటే ఆ ఇద్దరు స్నేహితులు ఆహారం వెతుక్కుంటూ బయలుదేరగా దారి తప్పి వేరే అడవికి చేరుకుంటారు. బాలు అన్నయ్య, ఈ అడవిని నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. మనం దారి తప్పామని నాకు అనిపిస్తోంది. రాత్రి కూడా అవ్వబోతోంది. ఇప్పుడు ఇలాంటి అపరిచిత అడవిలో మనం రాత్రి ఎలా గడుపుతాం? మనం ఏదైనా పక్షింట్లో ఆశ్రయం తీసుకోవాలి.
లేకపోతే ఏదైనా ప్రమాదకరమైన జంతువు మనల్ని తినేస్తుంది. ఇక్కడ కూర్చుని సమయం వృధా చేయడం కంటే మనం ముందుకు వెళ్ళడం మంచిది. వారు ఎగురుతూ వెళ్తుండగా వారికి ఒక గూడు కనిపిస్తుంది. ఇద్దరూ వెళ్ళి అక్కడ తలుపు తరతారు. ఆ గూటి నుండి ఒక చిలుక బయటకు వస్తుంది. మీరెవరో నాకు తెలీదు. బిట్టు, మేము దారి తప్పి ఈ అడవిలోకి వచ్చేశాం. నీ గూటిలో మాకు ఆశ్రయమివ్వు. ఉదయం కాగానే మేమిద్దరం ఇక్కడి నుండి వెళ్ళిపోతాం. మీరు చెప్పింది నిజమే, కానీ నా గూడు బలహీనంగా ఉంది. మీరిద్దరినీ ఉంచగలిగేంత బలంగా లేదు. అవును, మీ ఇద్దరిలో ఒకరిని మాత్రం నేను ఉంచుకోగలను. ధన్యవాదాలు బిట్టు. మేము అలా చేయలేము. మేము ఒకరినొకరం విడిచిపెట్టలేము. మేము స్నేహితులం. పద బాలు అన్నయ్య, ఇంకెక్కడికైనా వెళ్దాం. కాని కాకి మౌనంగా ఉంది. అది ఏమీ మాట్లాడటం లేదు. బాలు అన్నయ్య, పద, మాకు ఆలస్యమవుతోంది. చీకటి పడుతోంది. అయితే నేను ఇక్కడ ఉండగలను. రేణు, నువ్వు వెళ్ళి నీకు వేరే ఏదైనా ఆశ్రయం వెతుక్కో. బాలు, మనం స్నేహితులం కదా. నన్ను ఇలాంటి దారిలో ఒంటరిగా ఎలా వదిలిపెట్టేయగలవు? నాకు ఒంటరిగా భయం వేస్తుంది. ప్రాణం మీదకి వచ్చినప్పుడు స్నేహాన్ని చూడరు కదా, ఎవరి ప్రాణాన్ని వాళ్ళే కాపాడుకుంటారు. బాలు, కాకి, చిలుక ఇంట్లోకి వెళ్ళిపోతుంది. పిచ్చుక అక్కడే కూర్చుని కాకిని చూస్తూ ఉండిపోతుంది. కొద్దిసేపటి తర్వాత పిచ్చుక కూడా ఎగిరి ముందుకు సాగుతుంది. అదుగో, ఆ ఎదురుగా ఉన్న గూట్లో నువ్వు పడుకోవచ్చు, కానీ ఎక్కువగా కదలవద్దు. నా గూడు బలహీనంగా ఉంది. నేను నీకు ముందే చెప్పాను. బిట్టు, నువ్వు చింతించకు. నేను పడుకున్నప్పుడు అచ్చం రాయిలాగా మారిపోతాను అనుకో. ఒక్కసారి కూడా పక్కకు తిరగను. పాపం పిచ్చుక చాలా భయపడుతోంది. మొదట వారు ఇద్దరు ఉండేవారు కాబట్టి వారికి ఒకరికొకరు తోడుగా ఉండేవారు. కానీ ఇప్పుడు పిచ్చుక ఒంటరిగా మిగిలిపోయింది. కొద్ది దూరంలో ఒక ఎండిపోయిన చెట్టు ఉంది. దాని త్వరలో ఒక పావురం దాక్కుని కూర్చుంది. అది పిచ్చుకను పిలుస్తుంది. రేణు, పిచ్చుక చెల్లెమ్మా, వాతావరణం బాలేదు. పైగా రాత్రి కూడా అయింది. నువ్విక్కడికి వచ్చేయ్. ఈ చెట్టు తొర్రలో నువ్వు నిన్ను దాచుకోవచ్చు. పిచ్చుక అటు ఇటు చూస్తుంది. ఆపై పావురాన్ని చూసి చెట్టు తొర్రలోకి వెళుతుంది. అరే రేణు, నువ్వు ఒంటరిగా ఈ అర్ధరాత్రి ఎక్కడికి వెళ్తున్నావు? నేను, కాకి దారి తప్పి ఇటు వచ్చేశాం. రాత్రి కావడంతో చాలా ఇబ్బంది పడ్డాం. కొద్దిసేపటి తరువాత వర్షం మొదలవుతుంది. వర్షం చాలా బలంగా ఉంది. మొదట చిలుక గూడు వేలాడుతూనే ఉంటుంది. కానీ ఆ తర్వాత గాలి బలంగా వీచడంతో చిలుక ఇల్లు కదలడం మొదలవుతుంది. దేనికైతే భయపడ్డానో అదే జరిగింది. నా ఇల్లు దక్కదు, నా ఇల్లు దక్కదు. బిట్టు చిలుక ఇంతలోపే దాని గూడు విరిగిపోయి దడం అని నేలపై పడిపోతుంది. కాకి బిట్టు చిలుక వైపు చూస్తూ ఉంది. ఇప్పుడేం జరుగుతుంది? ఇలాంటి వర్షంలో మనం ఎక్కడికి వెళ్తాం? ఇక్కడికి కొద్ది దూరంలో నా సోదరు నివసిస్తుంది. నేనైతే అక్కడికి వెళ్తున్నాను. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ఆలోచించుకో. అలా అంటూ చిలుక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నేను ఒంటరిగా మిగిలిపోయాను. ఒకవేళ రేణు నా వెంట ఉండి ఉంటే ఏదో ఒక ఉపాయం ఖచ్చితంగా ఆలోచించి ఉండేది. నేను చాలా తప్పు చేశాను. నా స్నేహితురాల్ని వదిలేసి చాలా పెద్ద తప్పు చేశాను. కాకి ఏడ్వడం మొదలుపెట్టి ఏడుస్తూ అక్కడి నుండి ఎగిరిపోతుంది. తీసుకో ఈ పండ్లను. నేను వర్షం పడకముందే వేరే అడవి నుండి తీసుకొచ్చాను. పావురం అన్నయ్య, మీకు నేను ఎవరో కూడా తెలియదు. అయినా మీరు నాకు ఇంత సహాయం చేశారు. కానీ ఒకడు, నా చిన్ననాటి స్నేహితుడు, నన్ను దారిలోనే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అప్పుడే ఏడుస్తున్న కాకి కూడా అక్కడికి వస్తుంది. బాలు, నువ్విక్కడా? నువ్వు నన్ను వదిలేసి చిలుక ఇంట్లోకి వెళ్ళిపోయావు కదా? బిట్టు, ఇల్లు విరిగిపోయింది. రేణు, నన్ను క్షమించు. నిన్ను దారిలోనే వదిలేసి నేను చాలా తప్పు చేశాను. లేదు బాలు, పోయిన నమ్మకం తిరిగి రాదు. నాకు నీకు మధ్య స్నేహం ముగిసింది. ఈ రోజు నుండి నీ దారి నా దారి వేరువేరు. తర్వాత బాలుకాకి తన తప్పుకు చాలా పశ్చాత్తాపపడి ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరియు దూరంగా వెళ్ళి ఒక చెట్టు క్రింద ఆకుల క్రింద తన తల దాచుకుని ఏడవడం మొదలుపెడుతుంది. మరోవైపు రేణు, పిచ్చుక, పావురం ఇంట్లో హాయిగా ఉండడం మొదలుపెడుతుంది. ఈ విధంగా కాకికి దాని శిక్ష దొరుకుతుంది.